హలో అండి అందరికీ. ఈరోజు నేను మా అమ్మ కలిసి అట్లు వేస్తున్నాం. ఏమట్లు అంటారా? ఆమ్లెట్లు. అయితే ఆమ్లెట్కి కావాల్సినవన్నీ తీసేసుకున్నాము. ఆనియన్స్, చిల్లీ అండ్ అందులోనే 3 ఎగ్స్ వేసాము. ఎగ్స్ వేసి బాగా 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 కలిపి ఇంకా బాగా కలుపుతూనే ఉండి ఎగ్స్లో ఆనియన్స్ కలిపిపోయేలాగా చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసేసుకొని ఆయిల్ వేడి చేసేసుకున్నాక ఈ ఆమ్లెట్ది మిశ్రమం అందులో వేసేసి బాగా రోస్ట్గా కాల్చిన తర్వాత ఇది మా అమ్మ ఆమ్లెట్. దీన్ని మా తమ్ముడు టేస్ట్ చేసి చెప్తాడు ఎలా ఉందనేది. మా మమ్మీ చూసారా, మొత్తం ఆనియన్స్ అన్నీ బాగా కోసి వేసింది, అంతా బాగా చేసింది, ఆయిల్ వేసింది, రోస్ట్గా వేపిన తర్వాత ఒక్కసారికే ఆ అట్టుని టర్న్ చేసేసింది. కానీ నెక్స్ట్ నేను చేసే దాంట్లో ఎలా ఉందో మీరు చూద్దరు కానీ వెయిట్ చేయండి. ఆమ్లెట్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకెళ్ళి మా తమ్ముడికి ఇచ్చేస్తే వాడు తినేసి అమేజింగ్గా ఇంకేం సూపర్ అనేసి అన్నాడు. ఏంటో అండి, మా అమ్మ ఏం చేసినా మా ఇంట్లో వాళ్ళందరూ సూపర్ అనుకొని తినేస్తారు. నేనేం చేసినా అది అట్టర్ ఫ్లాప్ అవ్వడమే తప్పించి ఎప్పుడు బాగుందని కూడా చెప్పరు. మా తమ్ముడైతే ఇంకెప్పుడు ట్రై చేయకు అని చెప్తాడు. ఇప్పుడు మనమే అక్కడ ఆమ్లెట్ వేస్తున్నాం అనమాట. ఆయిల్ కొంచెం ఎక్కువైంది, నేనేం కంగారు పడద్దు, అది ఏమైనా సరే నేనే తింటాను అది, అందుకే ఎలాగన్నా సరే వేసిస్తా. అలాగే తర్వాత ఆనియన్స్ మనకి ఎక్స్ట్రా ఆనియన్స్ కావాలని చెప్పి ఇంకొక ఉల్లిపాయ కోసుకున్నాం అనమాట. సో అక్కడ ఎగ్ తక్కువ, ఆనియన్స్ ఎక్కువ అయిపోయాయి. సో ఇప్పుడు అసలైనది వచ్చిందనమాట. ఏంటంటారు, అది ఎగ్ని టర్న్ చేయాలి. మనం రోస్ట్గా వేపేంతసేపు ఆగలేం కదా, అందుకని చెప్పి ఒక 4 ఫ్రేములు పెట్టి ఆమ్లెట్ని అటు ఇటు తిప్పి చూపిస్తున్నాను అనమాట. నాకే కంగారు అక్క తిప్పేద్దామని చెప్పి తిప్పడానికి చాలా ట్రై చేస్తే అదేమైందంటే మీరే చూసారుగా, ముక్కలు అయిపోయింది. తిరగడమే కాదు, అక్కడ అట్టర్ ఫ్లాప్ అయిపోయాను అన్నమాట. ఇట్స్ ఎ వార్నింగ్, మీరు ఎప్పుడు ఆమ్లెట్ ఇలా తిప్పద్దు. ఇలా తిప్పితే నాకులాగా టోటల్గా వేగకుండా తిప్పేస్తే అది అలాగే ముక్కలు. ఇప్పటి వరకు చూసారంటే మీకు నా కళాఖండం ఈ ఆమ్లెట్ నచ్చే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. సర్లే ఇంకేం చేస్తాం, ఆ తిప్పిందన్నా ఉంచానా అంటే అది కూడా టోటల్గా వేగకుండానే ఆకలి ఈలోపు మంచి వాసన వస్తుంది కదా, అది వేసేసుకొని అన్నం పెట్టేసుకొని రెడీగా ఆమ్లెట్ వేసుకొని శుభ్రంగా తినేసా.